కేబుల్ రాజ్ క్యారెక్టర్. ఎప్పుడైతే హాస్పిటల్‌లో అంటే ఆ డబ్బులు తాతయ్య గారి పాత్రకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే సింపుల్‌గా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి. లైక్ లేదంటే హాస్పిటల్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఆ పాపతో దాగుడుమూతల సీక్వెన్స్ అనేది అది అంటే రిలీఫ్ అయ్యాడు. ఒక భారం దిగిపోయింది అతనికి. అందువల్ల అతను ఫ్రీ అయిపోయి హ్యాపీగా ఒక పాపతో నవ్వుతున్నాడు అన్నట్లుగా నాకర్థమైన సో, ఆ సీక్వెన్స్ బ్యాక్ సైడ్ ఏంటి సార్ స్టోరీ? అదే వాటిగా సెరెండిపిటీ అంటామండి. అది సినిమాలో ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు అది లేదండి. ఓకే. అతను వెళ్తాడు, చిన్నపిల్లడు మొత్తం చూసుకుంటాడు. పైకెళ్తాడు, వస్తాడనమాట. ఆ సీన్ ఈరోజు నైట్ షూట్ చేయాలి. నేను వైజాగ్‌లో అప్పుడు పాక్ హోటల్‌లో ఉండేవాళ్ళం. బన్నీ గారు, నేను అక్కడున్నాం. నేను షూటింగ్‌కి వెళ్తుంటే సాయంత్రం సండే షూట్ చేస్తున్నాం అది హాస్పిటల్‌లో. వెళ్తున్నప్పుడు ఏదో కొరత అండి. ఇలా వెళ్తా ఉన్నాను, కార్‌లోంచి చూస్తా ఉన్నాను. అక్కడి నుంచి ఎళ్ళే లోపల ఒక చిన్న పార్క్ ఉంది. పార్క్‌లో చిన్న పిల్ల ఆడుకుంటుందనమాట. అది చూసాను. చాలా అందంగా అనిపించింది, అద్భుతంగా అనిపించిందనమాట. ఆ దృశ్యమే చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారితో ఆడుకుంటుంది, పరిగెడుతుంది. ఎళ్ళిన తర్వాత వన్స్ ఐ గో టు ద ఒక్కసారి కారు దిగుతున్నప్పుడు అలా కార్‌లో అడుగుపెట్టాను. దెన్ వైల్ కంపోజింగ్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. ఏమంటే బాబాయ్ చెప్పాను. బాబా ఐయామ్ థింకింగ్ లైక్ దిస్. అనంగానే పక్కన మా అసోసియేట్స్ అందరూ కంగారు పడిపోయారండి. ఇప్పుడు చిన్నపిల్లని ఎక్కడ తేవాలి అది ఇది అనమాట. దెన్ పిలిచి ఉస్మాన్ గారని మా అసోసియేట్ ఉన్నారండి. ఉస్మాన్ విల్ డూ దిస్ అంటే ఇమ్మీడియేట్‌గా స్క్రిప్ట్‌లో చేస్తున్నాం. దెన్ ఉస్మాన్ అండ్ శ్రీనివాస్ గారని దే బోత్ వెరీ గుడ్ అసోసియేట్స్ ఫర్ మీ. అప్పుడు వాళ్ళు అమ్మాయి అంటే ఆయన అన్నారన్నమాట. సార్ అక్కడ పార్క్‌లోకి వెళ్లి వెతుకుతా ఉండండి. రియల్లీ అంటే మై అసోసియేట్స్ అండ్ మేనేజర్స్ అందరూ వెళ్లి పార్క్‌కెళ్ళి పిల్లల కోసం వెతుకుతా ఉండి నేను చెప్పాను ఇలా ఉంది పిల్ల అక్కడ ఆడుకుంటుందని. దే వర్ ఏబుల్ టు అక్కడి నుంచి ఓహ్! ఆ గనక పాపనే ఆ తీసుకొచ్చారా? పాపని తీసుకొచ్చారు. అదే పాప ఆడుకుంటుందన్నమాట. ఆ పాప ఓకే. వచ్చింది కానీ ఆ అమ్మాయి వేరే డ్రెస్‌లో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి డ్రెస్ మార్చాలి, కొనాలి. ఆదివారం నైట్ అయింది. ఆల్రెడీ 9 అవుతుంది. ఇది చెప్పంగానే బన్నీ వచ్చాడు. బన్నీ హి వాస్ ఆల్సో ఇన్ ద మూడ్. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ వి ఆర్ డూయింగ్. తనొచ్చాడు. వచ్చి రాంగానే బన్నీ ఏం చేస్తున్నావు కృష్ణ అనగానే రాంగానే డైరెక్ట్‌గా మేకప్‌కెళ్ళొద్దు. ఒకసారి బన్నీ గారిని ఇక్కడ రమ్మని చెప్పాను. గణేష్ గారితోటి. ఆయన సార్ కదా ఆయన వచ్చారు. వస్తే బన్నీ ఇలా అనుకుంటున్నాను ఇక్కడ పక్కన అంటే ఎక్స్ట్రార్డినరీ క్రిష్. ఎలా అంటే ఆ అమ్మాయి కోసం అనుకునే టైంలో వీళ్ళెళ్లారు. ఆ అమ్మాయి దొరికిందండి, వస్తా అన్నారు అని. ఆ అమ్మాయి వచ్చింది. రాంగానే నేను సెట్‌లో కూడా తీసుకురాలేదు. తీసుకురాగానే బన్నీ బయట హి వెయిటెడ్ ఫర్ హర్. తీసుకొని కృష్ణ వెళ్ళు నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు అన్నాడండి. ఓకే. ఎళ్ళని ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి హి గాట్ ద చాక్లేట్ గిఫ్ట్. తను పరిచయం చేసుకొని తన పక్కన నేను పికబూ ఆడాలని చెప్పాను. ద వే లోపలికెళ్ళి సో ఇట్స్ ఆల్ వి గాట్ వన్ ఐడియా. అది లాస్ట్ మినిట్ అండ్ ఇట్ బికేమ్ ఐకానిక్ సీక్వెన్స్.